వాక్యము అనబడేటువంటి టాపిక్ ఇక్కడ, ఓకేనా. మరి వాక్యమును ఆంగ్లంలో మనం ఏమంటామమ్మా అని చెప్పగానే సెంటెన్స్ అంటాం ఇక్కడ, ఓకేనా. సో వాక్యమును మనం ఆంగ్లంలో ఏమంటామమ్మా అని చెప్పగానే సెంటెన్స్ అంటాం ఇక్కడ. మరి వాక్యం గురించి చిన్న ఉపోద్ఘాతము, మరి దాని యొక్క పరిచయం అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ. మరి ఇక్కడ వాక్యం అనబడేటువంటి పదం ఏమైతే ఉన్నదో ఏంటిదమ్మని చెప్పగానే వచ్ అను ధాతువు నుండి, ఓకేనా. మరి ఇక్కడ వచ్ అనబడేటువంటి ధాతువు నుండి తీసుకోవడం జరిగింది ఇక్కడ. అనగానే వాక్యం అనబడేటువంటి పదం మరి ఏ పదం నుంచే ఉద్భవించడం జరిగింది, ఏ పదం నుంచే రావడం జరిగింది అనేటువంటి ప్రశ్నలు కూడా అడగడం అనేటువంటి సహజం. కాబట్టి వాక్యం అనబడేటువంటి పదం వచ్ అనబడేటువంటి ధాతువు నుండి రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్ అనగా అర్థాలు ఏంటిదమ్మని చెప్పగానే చెప్పుట అనబడేటువంటిది నెంబర్ 1, ఓకేనా. నెంబర్ 1 ఏంటిదమ్మని చెప్పగానే చెప్పుట అనబడేటువంటిది మొదటి అర్థము. రెండవ అర్థము ఏంటమ్మని చెప్పగానే సంభాషించుట, ఓకేనా. సంభాషించుట అనబడేటువంటిది రెండవ అర్థము, ఓకేనా. మరి వచ్ అనగా అర్థాలు ఏంటి అమ్మని చెప్పగానే ఫస్ట్ 1 చెప్పడము లేదా సంభాషించడము లేదా మాట్లాడడము లేదా వివేచించడము అనబడేటువంటి అర్థాలు కలవు. సో ఇంకొక అర్థం కనుక తీసినట్టయితే ఏంటిదమ్మని చెప్పగానే వివేచించడం అనబడేటువంటి అర్థాలు కూడా కలవు. దేనికమ్మని చెప్పగానే వచ్ అనబడేటువంటి పదానికి, ఓకేనా. మరి ఈ వచ్ అనబడేటువంటి ధాతువునకున్నటువంటి అర్థాలు ఏంటో మనం సంపూర్ణవంతంగా నేర్చుకోవడం జరిగింది. మరి వాక్యం అంటున్నాం కదా. మరి ఈ వాక్యానికి సరి అయినటువంటి నిర్వచనం ఏంటి, ఓకేనా. మరి ఇక్కడ వాక్యానికి మరి మన తెలుగు సాహిత్యం ప్రకారంగా నిర్వచనం ఏంటమ్మని చెప్పగానే అర్థవంతమైన, ఓకేనా. సో చూడండి ఇక్కడ నెంబర్ 1 ఏంటిదమ్మని చెప్పగానే అర్థవంతమైన ఏ సముదాయం అనగానే పదాల సముదాయం ఏమైతే ఉంటుందో దాన్నే మనం ఏమన్నామమ్మని చెప్పగానే వాక్యము అన్నాం ఇక్కడ. సో దానికంటే ముందు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి ఇక్కడ వాడు ఏమన్నాడు, ఇక్కడ పదాల సముదాయము అన్నాడు. కొంతమంది మరి సో తెలుగు మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థులు ఎవరైతే ఉంటారో మరి మన తెలుగు మాస్టర్ డైరెక్ట్గా పదాల సముదాయం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనుకుంటారు. కానీ అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదమ్మని చెప్పగానే కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఏంటిదమ్మని చెప్పగానే మరి ఈ పదం ఏర్పడడానికి గల కారణాలు ఏంటిదమ్మని చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంటుందమ్మా అని చెప్పగానే ధ్వని అనబడేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ధ్వని తర్వాత నెక్స్ట్ 1 ఏంటిదమ్మని చెప్పగానే ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ ప్రకారంగా రాబడేటువంటి ఏంటిదమ్మని చెప్పగానే వర్ణం. మరి వర్ణం తర్వాత రాబడ్డేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే అక్షరము అంటాడు. ఆ అక్షరం తర్వాత రాబడ్డటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే పదము అంటాడు. ఆ పదం తర్వాత రాబడ్డటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే వాక్యము అంటాడు. ఇక్కడ అర్థమవుతుందా అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా అర్థవంతమైన పదాల సముదాయం ఏమైతే ఉన్నదో ఆ పదాల సముదాయాన్ని మనం వాక్యం ఉన్నాం కదా. మరి డైరెక్ట్ పదం అనబడేటువంటిది ఏ రకంగా పుడుతుంది అర్థమైందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్వని అనబడేటువంటిది, మరి ఆ ధ్వనుల సముదాయమే ఏంటిదమ్మని చెప్పగానే వర్ణము అనుకుంటాము. మరి ఈ వర్ణాల సముదాయమే అక్షరంగా మారుతుంది. ఈ అక్షరాల సముదాయమే ఒక పదముగా మారుతుంది. ఈ పదాల సముదాయమే ఒక వాక్యంగా మారుతుంది. ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చింది మనకాడ, ఓకేనా. సో మరి పలకడానికి వీలయ్యేటువంటి దాన్ని మనం ఏమంటామమ్మని చెప్పగానే ధ్వని. ఆ ధ్వనుల సముదాయంతో ఏర్పడ్డటువంటిది ఏంటమ్మా వర్ణము అనుకున్నాం. ఈ వర్ణాల సముదాయం ఏమైతుంది తల్లి అని చెప్పగానే అక్షరంగా మారుతుంది. ఈ అక్షరాల సముదాయం ఏమవుతుందమ్మని చెప్పగానే పదంగా మారుతుంది. ఈ పదాల సముదాయం ఏంటిదమ్మని చెప్పగానే వాక్యం అనుకుంటా ఉన్నాం కదా. అందుకనే డెఫినేషన్ అనబడేటువంటి నేర్చుకునే ముందు మరి దానికంటే పూర్వోత్తరాలను కూడా సంపూర్ణవంతంగా మనం అవగాహన చేసుకుంటే చాలా సులభతరం. మరి ఇక్కడ అర్థవంతమైన పదాల సముదాయం ఏమైతే ఉన్నదో దాన్నే మనం ఏమన్నామని చెప్పగానే వాక్యము అనుకున్నాం. అంటే అక్షరాల సముదాయము పదంగా మారింది మిత్రమా. మరి ఆ పదాల సముదాయము వాక్యంగా మారింది కదా. మరి పదాల సముదాయం అంటే ఏదో పదాల సముదాయం కాదు. అర్థమైందా. సింపుల్గా నేను ఒక క్లాస్లో చెప్పాను ఇక్కడ, సార్ వాక్యం అనగా నిర్వచనం ఏంటమ్మా అని చెప్పగానే అర్థవంతమైనటువంటి పదాల సముదాయం ఏమైతే ఉన్నదాన్ని వాక్యం అని చెప్పేసి నేను వెళ్ళిన తర్వాత
ఒక విద్యార్థి ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటమ్మా అని చెప్పగానే, నేను రేపు అన్నం తిన్నాను. నేను అనబడేటువంటిది ఒక పదమే, తర్వాత రేపు అనబడేటువంటిది ఒక పదమే, తర్వాత అన్నం అనబడేటువంటిది ఒక పదమే, తిన్నాను అనబడేటువంటిది ఒక పదమే. అంటే రేపు నేను అన్నం తిన్నాను అనబడేటువంటిది పదాల సముదాయమే, కానీ దాన్ని వాక్యం అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ వాక్యములో ఏంటిదమ్మా అని చెప్పగానే పరిపూర్ణత లోపించినది. ఎలాగమ్మా అని చెప్పగానే రేపు నేను అన్నం తిన్నా అనేది సంపూర్ణవంతంగా ఉన్నదా? లేదు. అంటే పదాల సముదాయం వాక్యమే, కానీ ఆ పదాల సముదాయం ఏ రకంగా ఉండాలమ్మని చెప్పగానే అర్థవంతంగా ఉండాలి. మరి అలా అర్థవంతమైనటువంటి పదాల సముదాయం ఏమైతే ఉన్నదో ఆ పదాల సముదాయాన్ని మనము వాక్యము అనుకోవాలి. మరి వాక్యం అని మనం ఇంతవరకు కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. ప్రపంచవ్యాప్తంగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటిదమ్మని చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా అన్నాడు ఇక్కడ. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా ఏంటమ్మని చెప్పగానే ఈ వాక్యం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి, వాక్యం గురించి తెలిపినటువంటి వ్యక్తి ఎవరమ్మా అని చెప్పగానే నోమ్ చామ్స్కీ. ఓకేనా? ఎవరమ్మా అని చెప్పగానే నోమ్ చామ్స్కీ అనబడేటువంటి వ్యక్తి ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా లేదా మొదటిసారిగా ఈ వాక్యం గురించి వివరించినటువంటి వ్యక్తి ఎవరమ్మా అని చెప్పగానే ఆంగ్లవేత్త నోమ్ చామ్స్కీ అనబడేటువంటి వ్యక్తి. ఆ తరుణంలో ఇలాంటి వాక్యము గురించి చర్చించిన, ఓకేనా, ఇలాంటి వాక్యం గురించి చర్చించినటువంటిది ఎవరమ్మా అని చెప్పగానే ఒక సంస్కృత వ్యాకర్త కూడా ఉన్నాడమ్మా. మరి అలాంటి సంస్కృత వ్యాకర్త పేరు ఏం పేరమ్మా అని చెప్పగానే భర్తృహరి అనబడేటువంటి వ్యక్తి. ఈ భర్తృహరి రాయబడ్డటువంటి గ్రంథం ఏంటిదమ్మా అని చెప్పగానే వాక్యపదీయము అనబడేటువంటి గ్రంథం. ఓకేనా? ఈయన రాయబడేటువంటి గ్రంథం ఏంటి తెల్లమ్మ అని చెప్పగానే వాక్యపదీయము అనబడేటువంటి గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా వాక్యం గురించి చర్చించినటువంటి ఆంగ్లవేత్త ఎవరమ్మా అని చెప్పగానే నోమ్ చామ్స్కీ అనబడేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇలాంటి వాక్యం గురించి చర్చించినటువంటి తొలి సంస్కృత వ్యాకర్త ఎవరమ్మా అని చెప్పగానే భర్తృహరి అనబడేటువంటి వ్యక్తి. మరి ఆ భర్తృహరి అనబడేటువంటి వ్యక్తి ఏ గ్రంథము యందు అలాంటి వాక్యం గురించి చర్చించడం జరిగిందమ్మా అని చెప్పగానే వాక్యపదీయము అనబడేటువంటి గ్రంథం ఏమైతే ఉన్నదో అలాంటి వాక్యపదీయం అనబడేటువంటి గ్రంథములో సంస్కృత వ్యాకర్త భర్తృహరి ఏంటమ్మని చెప్పగానే వాక్యం గురించి చర్చించడం అనేటువంటి జరిగింది. ఆ తరుణములో మరి ఇలాంటి వాక్యము గురించి చర్చించిన, ఓకేనా, ఇలాంటి వాక్యం గురించి చర్చించినటువంటి ఎవరమ్మా అని చెప్పగానే తెలుగు వ్యాకర్త అనబడేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. మరి అలాంటి తెలుగు వ్యాకర్త ఎవరమ్మా అని చెప్పగానే బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. ఈ బహుజనపల్లి రాయబడ్డటువంటి గ్రంథం ఏంటిదమ్మా అని చెప్పగానే ప్రౌఢ వ్యాకరణము. ఓకేనా? ఈయన రాయబడ్డటువంటి గ్రంథం ఏంటిదమ్మా అని చెప్పగానే ప్రౌఢ వ్యాకరణం అనబడేటువంటి గ్రంథం. ఓకేనా? సో ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి సంపూర్ణవంతంగా తెలుసుకోవాలి ఇక్కడ. మరి ప్రపంచవ్యాప్తంగా వాక్యం గురించి చర్చించినటువంటి వ్యక్తి ఎవరమ్మని చెప్పగానే నోమ్ చామ్స్కీ అనబడేటువంటి వ్యక్తి. వాక్యం గురించి చర్చించినటువంటి తొలి సంస్కృత వ్యాకర్త ఎవరమ్మని చెప్పగానే భర్తృహరి అనబడేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇలాంటి వాక్యం గురించి చర్చించినటువంటి తెలుగు వ్యాకర్త ఎవరమ్మని చెప్పగానే బహుజనపల్లి సీతారామానుజాచార్యులు. మరి ఇక్కడ భర్తృహరి రాయబడ్డటువంటి గ్రంథము ఏంటమ్మా? వాక్యపదీయము అనబడేటువంటి గ్రంథము. మరి బహుజనపల్లి రాయబడ్డటువంటి గ్రంథం ఏంటమ్మా అని చెప్పగానే ప్రౌఢ వ్యాకరణం అనబడేటువంటి గ్రంథం. ఇది వాక్యము గురించి మనకి ఉపోద్ఘాతం అనేటువంటిది ఏ రకంగా ఉందో సంపూర్ణవంతంగా నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది.